యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే 6-15-24 ఈ తేదీలో పుట్టిన వారి క్యారెక్టరిస్టిక్స్, మేనరిజమ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ మెరిట్ పాయింట్స్, స్ట్రెంగ్త్, ఈవెన్ దేర్ వీక్నెస్, సో ఇవన్నీ ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాము. తర్వాత ఈ సంవత్సరం 2025 ఇంకా 3-4 మంత్స్ ఉంది, అది ఎలా ఉంటుంది, సో వీళ్ళకి లైఫ్ టైంలో సక్సెస్ఫుల్గా వచ్చేదానికి వీళ్ళు ఏ లక్కీ టిప్స్ వాడితే మంచిది, ఏ మొబైల్ నెంబర్ వాడితే మంచిది, ఏ కలర్స్ వాడితే మంచిది, లైఫ్ టైం బాగుండేదానికి, ఇవన్నీ గురించి మాట్లాడబోతున్నాము. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా షేర్ చేయండి, కమెంట్ చేయండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. 6-15-24 ఈ తేదీని, ఈ డేట్స్ని రూల్ చేసే ప్లానెట్ వచ్చి శుక్రుడు. సో శుక్రగ్రహం యొక్క కారకత్వాలు ఈ తేదీలో పుట్టిన వారి, ఈ డేట్లో పుట్టిన వారి క్యారెక్టరిస్టిక్స్, మేనరిజమ్స్ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. సో శుక్రుడికి క్వాలిటీ ఏమి అంటే 64 కళలకు అధిపతి ఆయన. మనం ఇప్పుడు ఒక మాట్లాడతామంటే అది స్పీకింగ్ టాలెంట్, ఒక మ్యూజిక్ చేస్తామంటే అదొక మ్యూజిషియన్ టాలెంట్. సో ఇలా మ్యూజిక్ కళ, ఒక మాట్లాడే కళ, ఏదైనా ఒక కళ మనము నేర్చుకున్నామంటే ఆ కళని పెట్టి మనం ఎంతో పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. లైఫ్ స్టైలు అలా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది. 64 కళలు వీళ్ళకి వస్తుంది అంటే వీళ్ళని మనం ఏమేమి చెప్పాలి? దానివల్లే ఈ గ్రహాన్ని రూల్ చేసేది శుక్రాచార్యుడు, దైత్య గురువు అని. ఇప్పుడు చాలా టాలెంట్స్ ఉంటాయి, ప్రతిభలు అని చెప్తాం మనం. దాంట్లో దైత్య ప్రతిభ అయిన అంటే ఎలా ఉంటుంది చెప్పండి? సో దానివల్ల 6-15-24 తేదీ పుట్టిన వాళ్ళు కూడా గురువునే. ఏమి? దైత్య గురువు, రాక్షస గురువు అంటాం. సో దానివల్ల ఈ తేదీలో పుట్టిన వారికి రిచ్నెస్ ఉంది. ఇప్పుడు అన్ని విధాలైన డబ్బు, ఇట్స్ ఏ బ్లాక్ మనీ ఆర్ వైట్ మనీ ఆర్ ఐశ్వర్యాలు, అష్ట ఐశ్వర్యాలు అని చెప్తాం కదా, ఆ అష్ట ఐశ్వర్యాలకు అధిపతి శుక్రుడే. మంచి కాస్ట్యూమ్స్, డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుందంటే శుక్రుడే. మంచి కాస్మెటిక్స్, సౌందర్యవర్ధకాలు అని చెప్తాం కదా, సో దానికి కారకత్వం వహిసేది శుక్రుడే. సో ఈవెన్ సంజీవిని, మెడిసిన్కి కారకత్వం వహించేది కూడా శుక్రుడే. దానివల్ల ఆ కాలంలో చెప్పినారు బృహస్పతి దేవగురు, దేవుడు రాక్షసులు ఎప్పుడు కొట్టుకునేది కదా ఒక్కొక్కరికి. సో దేవుని దగ్గర తపస్సు తీసుకుంటారు రాక్షసులు, వరం తీసుకుంటారు, తర్వాత దేవతలపైనే యుద్ధానికి దిగుతారు. ఆ యుద్ధంలో వాళ్ళు ఏమైనా ఓడిపోయినారు, వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలిందంటే బృహస్పతి ఎప్పుడు బ్రతికించిన విషయాలు ఏం లేదు, ఆయన పోయినాడే, వేరే ఏదైనా మార్గాలు వెతుకుతామని బృహస్పతి గురువు ఆలోచించేది. దేవగురు. రాక్షస గురు అలా కాదు, వాడికి ఏమే ప్రాబ్లం ఉన్నా వాడిని తిరిగి బ్రతికించే సంజీవిని విద్య 6-15-24 తేదీలో పుట్టిన వారికి ఉంది. దానివల్ల ఈ తేదీలో పుట్టిన వారు మంచి డాక్టర్స్ని అంతా మీరు చూడొచ్చు. సో యాక్టింగ్, మ్యూజిక్, తర్వాత ఫినాన్సు, రిచ్నెస్, పెద్ద పెద్ద జమీందారులు, పెద్ద పెద్ద శ్రీమంతులు, వీళ్ళందరినీ ఎక్కువగా బిజినెస్ మెన్, సో డబ్బులో రిచెస్ట్ పీపుల్, వీళ్ళంతా ఈ డేట్లో పుట్టిన వారిని చూడొచ్చు. వీళ్ళకి అన్ని ఆ విషయాలంతా వీళ్ళకి ఉందా అనే దానికి ఒక ముగ్గురిని ఎగ్జాంపుల్ ఇస్తా. దాన్ని చూసిన వెంటనే మీకు మోటివేషన్ అవుతుంది. దాని తర్వాత ఒక 200-300 సంవత్సరాల వరకు ఈ తేదీలో పుట్టిన వారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతా అది తీసుకొని ఒక పుస్తకం రాసి పెట్టినాం. మీరు చూస్తున్నారు, 4 పుస్తకాలు ఉన్నాయి. ఆ 4 పుస్తకాలు మీకు ఈ డీటెయిల్స్ అన్నీ దొరుకుతుంది. ఎవరు న్యూమరాలజీ నేర్చుకోవాలి ఇష్టపడతారో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉంది. మీరు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యి క్లాస్లో నేర్చుకొని మీరు కూడా మా ఫౌండేషన్ తరపున సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసేంటే ఒక సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి అని చెప్తూ 6-15-24 ఈ తేదీలో పుట్టినవారు యాక్టింగ్లో, రిచ్నెస్లో, కళలో అంత పెద్ద
స్థాయికి వెళ్తారా అనే దానికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్. సిక్స్త్ వీళ్ళంతా ఎంత పేదరికంలో పుట్టినే కానీ, సార్ చాలా పేదరికం సార్, ఒక పూట భోజనానికి కూడాను మాకు స్తోమత లేదు అనేవాళ్ళు కూడాను పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉండేంత స్థాయికి వెళ్తారు. సో ప్యాలెస్లో ఎవరు లీవ్ చేస్తారు, ప్యాలెస్లో ఎవరు వసిస్తారు, వాళ్ళంతా ఈ తేదీలో పుట్టినవారే. పెద్ద పెద్ద ఇల్లు, ఒక జూబ్లీ హిల్స్ అంటారు కదా హైదరాబాద్లో, అక్కడ వచ్చి ఒక 500x500కి ఎవరో ఇల్లు కట్టుకొని ఆ ఇల్లులో వీళ్ళు వాసం చేస్తారంటే వాళ్ళు కూడా 6, 15, 24. సో చిన్న 100x100 పెద్ద ఇల్లు ఉంటే కూడా దాన్ని డెకరేట్ చేసి వస్తారంటే కూడాను 6, 15, 24 అలా. 6వ తేదీ పుట్టినవారు ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెహమాన్ మొదటి పేరు వచ్చి వాళ్ళ నాయన శేఖర్ అనేసి సింపుల్ మ్యూజిషియన్. ఇళయరాజా వాళ్ళతో, తర్వాత వాలి, వీళ్ళతో వర్క్ చేసిన వ్యక్తి. సో వాళ్ళ కొడుకు దిలీప్ కుమార్ అని రెహమాన్ గారికి ఫస్ట్ పేరు. తర్వాత వాళ్ళు ఇస్లాంకి కన్వర్ట్ అయిన తర్వాత ఏఆర్ రెహమాన్ అని మార్చుకున్నారు పేరు. సింపుల్ కీబోర్డ్ ప్లేయర్. ఇళయరాజా వాళ్ళ ఫంక్షన్లు అంతా కీబోర్డు వాయించేవారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఉండే స్థాయి ఏమి, ఆస్కర్ అవార్డులు తీసుకొచ్చేశారు. ఇదంతా నైట్ మేర్, మనకు నమ్మేదానికి కుదరదు. అలా సిక్స్త్ పుట్టినవారు ఇలాంటి ఒకే ఒక మ్యూజిక్ అనే ఒక కళ పెట్టుకొని ఆ మ్యూజిక్లోనే ఒక ట్రెండ్ సెట్టింగ్. ఇళయరాజా వాళ్ళు ఆల్రౌండ్ టైప్ ఆఫ్ మ్యూజిషియన్, ఇది ఒక స్టైలిష్ మ్యూజిక్. ఈ యంగ్స్టర్స్కి ఏం కావాలో తెలుసుకున్నాడు, ఆ పల్స్ రేట్ పెట్టి ఒక మ్యూజిక్ వాయించినాడు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఎక్కడో ఉన్నారు, చాలామందికి ఇన్స్పిరేషన్. చాలా సింపుల్ నుంచి వచ్చినాడు, ఏమో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. వాళ్ళ నాయన కూడా సింపుల్ మ్యూజిషియనే, ఏమో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అంత కాదు. అయితే సింపుల్ మ్యూజిషియన్ కొడుకుగా పుట్టి ఈయనను సింపుల్ మ్యూజిషియన్గా ఉండి మ్యూజిక్ డైరెక్టరే అయిపోయినాడు. సో అలాంటి ఒక విషయం. ఇంకా 15వ తేదీ పుట్టినవారు ఏపీజే అబ్దుల్ కలాం. ఏఆర్ రెహమాన్ కన్నా ఇంకా పేదరికమే. న్యూస్ పేపర్లు వేస్తూ, ఆ బోట్లో వెళ్ళి చేపలన్నీ పట్టుకొని వచ్చి దాన్ని అమ్ముతూ, పాంప్లెట్ ఇంటింటికి వేస్తూ, ఇలా చదివి ఒక పెద్ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేంత ఎత్తుకి ఇంజనీరింగ్ చదివి, ఓకే, దాని తర్వాత దగ్గర రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి కావాలి అంటే రాష్ట్రపతి అయితేనే ఆ చోట్ల ఉండేదని కుదురుతుంది. ఎంత పెద్ద శ్రీమంతుడే కానీ 100 రూమ్లు 200 రూములు ఉండే ప్యాలెస్లంతా ఎవరు కట్టుకునేదానికి కుదరదు. ఎగిరిపోతే 50 రూములు ఉందండి మా ఇంట్లో అని చెప్పొచ్చు, అంత పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. అంతేకాని ఇప్పుడు అంబానీ కానీ యాంటీ ఇళ్ళని కట్టుకున్నారు కదా ముంబైలో, షారుఖ్ ఖాన్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ 20 రూములు, 30 రూములు, 40 రూములు, 50 రూములు, వందల రూములు ఉండేది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక 500-600 రూమ్స్ ఉంటుంది రాష్ట్రపతి భవన్లో. ఒకే ఒక ఆయన ఆ రూమ్లో ఉన్నాడు, ఆ రాష్ట్రపతి భవన్లో ఉన్నారు 5 years. ఎందుకంటే రాష్ట్రపతి అయిన తర్వాత అప్పుడు మీరు ఒక 500-600 రూమ్స్ ఉండే ఒక ప్లేస్ ఉంది అంటే భారతదేశంలో అదొకటే, రాష్ట్రపతి భవనము. ఆ భవనంలో ఉన్నారు అంటే కాస్త ఆలోచించేదానికి కుదురుతుందా, ఇమాజిన్ చేసేదానికి అవుతుందా? పేపర్లు వేసి ఒక ఇంజనీర్ అయినాము అంతే, పేపర్లు వేసి ఇంజనీర్ అయినాము, చదువుకున్నాము బాగా, ఒక మంచి సైంటిస్ట్ పోస్ట్ దొరికింది అంతే. అయితే సైంటిస్ట్గా ఉండి భారతదేశానికి మిసైలు అణుబాంబు చేసేదానికంతా వాళ్ళు జొతలో వండుకుని దాని తర్వాత రాష్ట్రపతినే అయినారు ఆయన. సో 15లో పుట్టిన వారికి ఒక ఇన్స్పిరేషన్ ఇదంతా. అదే మాదిరిగా సింప్లిసిటీగా ఉన్నారు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అంతే, అంత గ్లామరస్ ఫీల్డ్ అయినా కూడాను ఏమో డ్రెస్సింగ్ అంతా వెరైటీస్గా వేస్తూ ఉంటేనను ఆయనకి ఎవరే కానీ ఒక ప్రైజింగ్, ఏం రెహమాన్ గారు మిమ్మల్ని కొట్టుకునేదానికి ఎవరి వల్ల కాదండి, మీరే అండి నెంబర్ 1, మీ మ్యూజిక్ వావ్ అని మనం ఎంత చెప్పినానో ఒకే మాటతో ఆయన తమిళ్లో ఒకటి చెప్పేవాడు, ఎల్లా పుగళం ఇరైవనుకే, ఎల్లా పుగళం ఇరైవనుకే అంటే అన్ని ప్రశంసలు భగవంతుడికే, మీరు ఎంత ప్రశంస చేసినా అదన్నీ భగవంతుడికే అనే మరి చెప్పేవాడు. అలాంటి సింప్లిసిటీ 6-15 వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళు బాగుంటారు. ఏదో కాస్త డబ్బు వచ్చింది, నేనే పెద్ద గొప్ప, నేనే పెద్ద మనిషి, నేను పెద్దోడు, నువ్వంతా ఏమిరా అనే మాదిరిగా మాట్లాడేది వచ్చిందంటే కుదరదు. అవన్నీ తగ్గించుకోవాలి. 15లో పుట్టిన ఏపీజే అబ్దుల్ కలాం వాళ్ళు ఎలా ఉన్నారంటే, రాష్ట్రపతి భవన్కి రాష్ట్రపతి వస్తున్నారు అంటే వాళ్ళు షూ ఇప్పేదానికి ఒకడు ఉంటాడంట. ఆ పనే అంతే, వేరే పనే లేదు. షూ ఇప్పేది, షూ పాలిష్ చేసేది, తర్వాత వాళ్ళు పోయేటప్పుడు షూ వేసేది.
రాష్ట్రపతికి. ఈయన వెళ్ళి ఆళ్ళకు ఫస్ట్ డే పొళ్ళారంటే చూసిన వెంటనే షూ ఏసేదానికి ఒకడొచ్చినాడు. విప్పేదానికి. ఏమిది షూ ఇప్పేదానికి నువ్వా? పో వెళ్ళిపో, ఇవంతా కుదరదు. నాకు ఇవన్నీ చేపించుకునేదానికంతా అవ్వదు. ఏదో హెయిర్ కట్ చేస్తారు, ఇచ్చేస్తారు అంటే నేను నాకు చేసుకునే కన్నా నువ్వు చెయ్యి అంటాను. ఓకే. ఒక డ్రెస్ ట్రైలరింగ్ కావాలంటే షూ ఇప్పేదానికా? వద్దు. అప్పుడు అక్కడ పక్కన ఉన్నారంతా స్టాఫ్ చెప్పినారు, "ఏం గురువుగారు, ఏం సార్ ఇప్పుడు వచ్చిన వెంటనే మన పని నుంచి తీసేసినారు కదా" అని. నాకు ఇంక 5 సంవత్సరాలు ఇది లేదప్పా. నేను ఉండే వరకు నేనే షూ వేసుకునేది, నేనే పాలిష్ చేసుకునేది అంతా అని. అప్పుడు ఆయన ఏడ్చినాడంట, నా పని పోయిందంటే ఏం చేసేది? నీకు పని ఉందిరా, వెనకాల ఏదైనా గార్డెన్‌లో శాలరీకి ఇస్తారు కదా ప్రభుత్వంలో, వెనకాల ఏదైనా గార్డెన్‌లో ఏదైనా వేరే జాబ్ ఉంటే వీనికి ఇవ్వండి అని చెప్పి జాబ్ ఇచ్చినారంట తర్వాత గార్డెన్‌లోనే. తర్వాత ఈ షూ పనంతా ఏపీజే అబ్దుల్ కలామే చేసుకునేవారంట. 5 సంవత్సరాల తర్వాత ఒకే ఒక సూట్ కేసో 2 సూట్ కేసులో అంతే ఉండింది వీళ్ళతో. ఆ సూట్ కేసు తీసుకొని బయటకొచ్చినారంట. బయటొచ్చిన తక్షణం ఈ గార్డెనర్‌ని పిలిచినారంట. నేను వచ్చిన వెంటనే షూ వేసే పని నుంచి నీకు గార్డెనర్ ఇచ్చినాను, బాధపడతా ఉన్నావు, అదంతా లేదు, ఇప్పుడు కొంచెం నీళ్లు చెల్లు నా సూట్ కేసు పైన. ఎందుకు సార్ షూ పైన నేను సూట్ కేసు పైన నీళ్ళు ఎందుకు చెల్లాలి అంటే, రాష్ట్రపతి భవనాన్ని నుంచి ఒక దుమ్ము కూడాను నేను తీసుకోపోలే, ఒక డస్ట్ కూడా తీసుకోపోలేదు అని అనుకోవాలి. దానివల్ల నీళ్లు చెల్లు, ఏదైనా దుమ్ముంటే పోనీ తుడిసేసి, దుమ్ముంటే తుడిసేయి దాన్ని నీళ్లు వేసి. అలాంటి సింప్లిసిటీ. అప్పుడు 6-15 పుట్టిన వాళ్ళకి అంత గొప్ప స్థానం ఎప్పుడు వస్తుందంటే, ఈ ఒక్క అందరినీ ఒకే మాదిరిగా చూసే, డిస్క్రిమినేషన్ లేకుండా చూసేవాళ్ళైతే అంత స్థాయికి వెళ్తారు. తర్వాత 24వ తేదీలో పుట్టినవారు ఇంకొకరిని చెప్తాను. జయలలిత గారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్. ఒక 3-4 చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సింపుల్ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ మదర్ యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు, ఈఎంఐ కూడాను యాక్టింగ్ ప్రొఫెషన్కి వచ్చింది. బట్ మంచి చదువుకున్న వ్యక్తి, ఇంగ్లీష్లో అంతా మంచి పట్టు, లాంగ్వేజ్ హోల్డ్ ఉంది. వచ్చినారు, సినీ ఫీల్డ్లో వండుకున్నారు, అలాగనే రాజకీయానికి వచ్చినారు. రాజకీయానికి వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయినారు. తమిళనాడులో అమ్మ అని పిలుస్తారు వాళ్ళని. జయలలిత నన్నెవరు ఎవరూ లేదు, అందరూ అమ్మనే. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అమ్మ, వీళ్ళ పార్టీ వాళ్ళు అమ్మ. ఏ ఒక వ్యక్తికి కూడాను దేవత ఒక అమ్మ ఆ పొజిషన్ ఇచ్చింది తమిళనాడులో వీళ్ళు ఒక్కరికే. అలాంటి ఎప్పుడు చూసినా కాళ్ళకు పడేవారు. అత్యంత పెద్ద మనుషులు, మోస్ట్ సీనియర్ ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా వీళ్ళు కాళ్ళకు మొక్కేవాళ్ళు. అలాంటి అమ్మ ఒక స్థాయి తీసుకున్నారు. బట్ నేను చెప్పినాను కదా, 6, 15, 24కి డబ్బు అలాగే వస్తుంది, రెమ్యునరేషన్ అని. సో చాలా ఎక్కువగా రిచ్నెస్, చాలా ఎక్కువగా డబ్బు సంపాదించి వాళ్ళపైన కేసులు అవన్నీ పడింది. తర్వాత హెల్త్ విషయంలో కొంచెం ఎక్సర్సైజ్ అవన్నీ లేదంటే పోతుంది. సో దానివల్ల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం, చనిపోయారు. ఇప్పుడు లేదు మనతో. అదే 15వ తేదీలో పుట్టిన ఏపీజే అబ్దుల్ కలాం మీరు చూడండి, వీళ్ళు గరుడ పక్షిని మనము పోలిస్తాం వీళ్ళకి. 6, 15, 24వ తేదీలో పుట్టిన వాళ్ళకి గరుడ పక్షి, లక్ష్మి అని. ఎందుకంటే లక్ష్మిని పోలిస్తాం. 6, 15, 24లో పుట్టిన వాళ్ళని లక్ష్మీకారకుడు శుక్రుడు. అప్పుడు వీళ్ళకి అధిదేవత వచ్చి లక్ష్మి. ఇప్పుడు లక్ష్మి ఎక్కడ ఉంటుంది? నారాయణతోటనే ఉంటుంది, లక్ష్మీనారాయణతో ఉంటుంది. అప్పుడు నారాయణుడు లక్ష్మి ఎక్కడో వెళ్ళాలి అంటే వాళ్ళకి వాహనం ఏది? గరుడ వాహనమే. గరుడం పైన కూర్చొనే బయటికి వెళ్ళాలి కదా. దానివల్ల 6, 15, 24వ తేదీలో పుట్టిన వాళ్ళు ఏరోనాటిక్లో మంచి ఏరోనాటిక్, స్పేసు, ఖగోళ శాస్త్రం అని చెప్తాం కదా, ఆ ప్లానెట్స్ రిలేటెడ్ ఇవన్నీ రీసెర్చ్ చేస్తారు. మార్స్ కావచ్చు, సన్ కావచ్చు, సాటర్న్ కావచ్చు, ఆకాశం రిలేటెడ్లో, స్కై రిలేటెడ్లో ఏదైతే పని ఉందో చేస్తారో. దానివల్ల ఏపీజే అబ్దుల్ కలాం ఏరోనాటిక్లో, నాసాలో, ఇస్రోలో దీంట్లో అంతా పెద్ద పేరు చేసినారు. సో అలాంటి విషయాలు ఉంటాయని ముందే పెద్దలను చెప్పి చూసి మోటివేట్ అయినాం. ఇప్పుడు ఒక కొన్ని డేట్స్ నేను చెప్తా. ఇదే 6, 15, 20 తేదీలో పుట్టిన వారికి ఒక చెప్పినాను కదా, 200-300 ఇయర్స్ అయితే కూడాను ఆ క్యారెక్టరిస్టిక్స్ మారనే లేదు. ఇప్పుడు మన జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలు, ఒక 3 నక్షత్రాలు శుక్రుడి నక్షత్రమే. ఆ 3 నక్షత్రాల్లో పుట్టిన వారికి యోగం ఉందో లేదో. ఇప్పుడు అశ్విని, భరణి అంటే కేతు నక్షత్రమే, కేతు శుక్రన్. ఆ భరణి నక్షత్రం పుట్టిన వారికి ఈ క్వాలిటీ ఉందో లేదో. బట్ 6, 15, 24 తేదీలో పుట్టిన వారికి ఇదే క్వాలిటీ ఉంటుంది. ఈ క్వాలిటీ తప్ప వేరేది ఉండదు. అది ఎన్ని సంవత్సరాలు వెనక పుట్టినా సరే. సో దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చుకొని పోతాను, మీరు చూడండి, వినండి.
సో దాని తర్వాత లక్కీ టిప్స్ ఇవన్నీ చెప్తా. సో 6వ తేదీ పుట్టినవారు నిజాం ఆఫ్ హైదరాబాద్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఎంత డబ్బు పెట్టుకున్న వ్యక్తి కదా! హైదరాబాద్ నిజాం. వేరే పరంగా ఇడియండి, వేరే పరంగా అవన్నీ ఉంటుంది నెగటివిటీ. బట్ 6 నవంబర్ 1886లో పుట్టిన వ్యక్తి, దగ్గర దగ్గర ఒక 150 ఇయర్స్ ఎగో పుట్టిన వ్యక్తి నిజాం, హైదరాబాద్ నిజాం. ఎంత పెద్ద కోహినూరు డైమండ్, పెద్ద పెద్ద డైమండ్ అంతా గిఫ్ట్ చేస్తున్నారు బ్రిటిషులకి, పోర్చుగీస్కి, వాళ్ళకంతా. వేరే వాళ్ళ పెద్ద పెద్ద వేరే విదేశ సంస్థానాలకి పెద్ద పెద్ద మంచి యాంటిక్ పీసెస్, డైమండ్స్ ఇవన్నీ కూడా గిఫ్ట్ చేస్తున్నాడంటే ఈయన దగ్గర ఎంత పెద్ద సంపత్తి ఉంటుంది. సో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 6th నవంబర్ 1886 పుట్టినారు. వారన్ హేస్టింగ్ బ్రిటిష్ రాయబారి, ఈయన కూడా అంత రిచ్నెస్లో. తర్వాత మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వారి ఫాదర్. సో ఈయన కాఫీ కాస్త చల్లారిందేనే ఆ కాఫీని ఉడుకు చేసేదానికి, హాట్ చేసేదానికి ఉండే డబ్బుని కాల్చేసి దానిపైన కెట్టలు ఇట్లు పెట్టి, డబ్బు కట్టలుగా వేసి దానికి నిప్పు పెట్టి దానిపైన కెట్టలు ఇలా పెట్టేసి అది కాఫీ ఉడికిన తర్వాత, హాట్ అయిన తర్వాత దాన్ని తాకుతాడంట. అంత డబ్బు పెట్టుకున్న వ్యక్తి మోతీలాల్ నెహ్రూ. రొనాల్డ్ రీగన్ అమెరికా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు. తర్వాత కపిల్ దేవ్ క్రికెటర్, ఆ స్టైలే వేరే, ఆ బౌలింగ్ స్టైల్ కపిల్ దేవ్. తర్వాత ఏఆర్ రెహమాన్ 6th బార్న్. 6th జూలై పుట్టినవారు ఎవరు, మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, అమెరికా అధ్యక్షుడు. సునీల్ దత్ వచ్చి 6th జూన్. సునీల్ దత్ ఎవరంటే ఇప్పుడు సంజయ్ దత్ ఉన్నారు కదా, సంజయ్ దత్ వాళ్ళ నాన్న, ఆయన కూడా యాక్టరే. రాకేష్ రోషన్ ఎవరంటే, రాకేష్ రోషన్ అయితే రితిక్ రోషన్ వాళ్ళ నాయన. సో 6th పుట్టినవారు. 6th పుట్టింది బాలీవుడ్ యాక్టర్ వినోద్ ఖన్నా. సో ఇంకా 15వ తేదీ పుట్టినవారు ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినాను. 15 మార్టిన్ లూథర్ కింగ్, చాలా పవర్ఫుల్ నాయకుడు, లీడర్, రెవల్యూషనరీ లీడర్. కామరాజ్ నాడార్, తమిళనాడులో చాలా పెద్ద పేరేంటి ఆయనకి, 15వ తేదీ పుట్టిన వ్యక్తి. కింగ్ మేకర్, ఆ కాలంలో నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, వీళ్ళ మాటని ఏది ఇలా చెప్పరు. ఒక లైన్ ఇలా వేస్తే ఈయన ముగిసింది, ఎస్ కామరాజ్ గారు మీరు చెప్పిందే అనే మాదిరిగా కింగ్ మేకర్గా ఉన్న వ్యక్తి. నెపోలియన్ బోనపార్ట్, ఇంపాసిబుల్ ఇస్ ద వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఆఫ్ ఫూల్స్ అని చెప్పిన వ్యక్తి. సో హిమాలయ శిఖరాన్ని మొదటిగా ఎక్కిన వ్యక్తి తేన్ సింగ్, మొదటిగా శిఖరాన్ని తలిపిన వ్యక్తి. సో తేన్ సింగ్ వచ్చి 15th జూన్ 1914లో పుట్టిన వ్యక్తి. తర్వాత మీరా జాస్మిన్, యాక్టర్, మీరు వినుంటారు. మాధురి దీక్షిత్, బాలీవుడ్ యాక్ట్రెస్. మీరా జాస్మిన్ ఇక్కడ సౌత్ ఇండియన్, మలయాళం బేస్డ్ వచ్చిన యాక్టర్. తర్వాత గురునానక్, సిక్ పంథాన్ని సిక్ ధర్మాన్ని వ్యవస్థాపకుడు, ఫౌండర్, సిక్ ధర్మ వ్యవస్థాపకుడు గురునానక్ జీ. సో 15వ తేదీ పుట్టినారు. రణధీర్ కపూర్ అని, కపూర్ ఫ్యామిలీలో ఒక యాక్టరు, ఆయన 15th. అన్నా హజారే, ఈ యాంటీ కరప్షన్ లోక్పాల్ బిల్ తీసుకురావాలి అని పోరాటం చేసిన వ్యక్తి అన్నా హజారే 15. సో అల్లూరి సీతారామరాజు వినుంటారు మీరు. వాళ్ళ మాదిరిగానే కర్ణాటకలో ఒక రెవల్యూషన్ తీసుకువచ్చిన సంగొళ్ళి రాయಣ್ణ 15వ తేదీ పుట్టినవారు. తర్వాత అన్నా దొరై అనేసి, ఆయన డిఎంకే పార్టీ ఫౌండరు. సో ఆయన 15. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అర్జున్ సర్జా కూడా 15, యాక్టరు. రమ్యాకృష్ణ 15వ తేదీ పుట్టినవారు. సో అరవింద్ ఘోష్, మంచి స్పిరిచువల్ యోగి, తపస్వి, ఆయన 15. ఇంకా 24వ తేదీలో పుట్టినవారు జయలలిత గారు చెప్పినాను. తర్వాత 24వ తారీఖు పుట్టినవారు మన కన్నడలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నారో, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ. సో మా తమిళనాడులో ఎంజీఆర్, తర్వాత శివాజీ గణేశను. అలాగే కర్ణాటకలో నంబర్ 1 డాక్టర్ రాజ్ కుమార్, వాళ్ళు కూడా 24వ తేదీ పుట్టినవారు. సచిన్ టెండూల్కర్ 24, జయలలిత గారు 24, అజీం ప్రేమ్జీ మంచి బిజినెస్ మెన్ 24, తర్వాత అనిల్ కపూర్ 24, ఇప్పుడు అనిమల్ సినిమాలో విలన్ ఫాదర్గా యాక్ట్ చేస్తున్నారు వీళ్ళకి, రణవీర్ కపూర్కి 24. తర్వాత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ విజయశాంతి గారు కూడా 24 అనుకుంటా. సో ఇలా
6-15-24 తేదీలో పుట్టినవారు ఎలాంటి పెద్ద పెద్ద గొప్ప విషయాల్ని సాధన చేస్తున్నారు అంటే మనం మాట్లాడుకున్నాం. సో దానివల్ల మన పిల్లలకిను ఇలాంటి విషయాలు చెప్పి మోటివేట్ చేసి వాళ్ళు అలాంటి స్థాయికి వెళ్తే మంచిది. వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఇట్లా రిచ్ ఉంటది కాబట్టి దాంట్లో నెగెటివ్ సైడ్‌కి నేను చెప్పినాను. జయలలిత గారిదంతా కరప్షన్ చార్జెస్ అంతా వాళ్ళ పైన వచ్చింది అని చెప్పినాను. ఇవన్నీ ఇలాంటి విషయాలకంతా వెళ్ళకూడదు అనేదని చెప్పాలి అంతే. సో మన పిల్లలు మన సిస్టర్‌హుడ్‌లో, బ్రదర్‌హుడ్‌లో, చిల్డ్రన్స్ పేరెంట్స్‌లో క్యారెక్టర్ మేనరిజం తెలుసుకున్నామంటే దాన్ని మనము ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకొని వెళ్ళొచ్చండి. ఒకరితో పాటు ఒకరు కలిసిమెలిసి ఉండొచ్చు. లేదంటే చాలా కష్టమే. దానివల్ల ఈ క్యారెక్టర్ మేనరిజమ్స్ ఇలాంటిది నక్షత్రాలు బేస్డ్ లేనే లేవు. రాశి బేస్డ్ లేవు. శుక్రుడు రాశిలో ఎవరో పుట్టినారంటే ఆ శుక్రుడి క్వాలిటీ వాళ్ళకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ తులారాశి శుక్రుడిది. ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి శుక్రుడిది. ఆ శుక్రుడి రాశిలో పుట్టినారంటే ఇలాంటి క్వాలిటీస్ వస్తుందా అంటే రాదు. అదే శుక్రుడి నక్షత్రం చెప్పినాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ భరణి నక్షత్రం ఇలా ఉంటది. 3 నక్షత్రాలు ఉంటాయని. ఆ 3 నక్షత్రాల్లో పుడితే కూడా ఈ క్వాలిటీ రాదు. బట్ 6, 15, 24 తేదీలో పుట్టినారంటే ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిని, తెలంగాణ పుట్లి, అమెరికాలో పుట్టిని, జర్మనీలో పుట్టిని, ఫ్రెంచ్‌లో పుట్టిని, లేదంటే మధ్యప్రదేశ్‌లో పుట్టిని. అందరి క్వాలిటీ ఇలా ఉంటది. మనం చూసాం కదా దీంట్లో. కర్ణాటక వాళ్ళున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళున్నారు, ఫ్రెంచ్ ఉన్నారు, రష్యన్స్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు. నార్త్‌లో పుట్టినోళ్ళు ఉన్నారు, ఉత్తర భారతంలో పుట్టినోళ్ళు ఉన్నారు, దక్షిణ భారతంలో పుట్టినోళ్ళు ఉన్నారు. అందరిది ఒకే మాదిరిగా ఉంటది క్వాలిటీసు. ఆ గ్రేస్ అలా ఉంటది. సో దానివల్ల 6, 15, 24 తేదీలో పుట్టినవారు ఈ క్వాలిటీస్ తెలుసుకొని వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలని చెప్తూ, ఈ సంవత్సరం 2025 ఇంకేం 2, 3 మంత్స్ ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనుకోండి. వీళ్ళకి 9 అనేది న్యూట్రల్ నంబర్. లక్కీను కాదు, అన్‌లక్కీను కాదు. మెన్ మార్స్, విమెన్ వీనస్ అంటారు. సో దానివల్ల 6ని మీరు రివర్స్ చేస్తే 9, 9ని రివర్స్ చేస్తే 6. దానివల్ల ఈ సంవత్సరం పర్వాలేదు న్యూట్రల్ వర్షం. మీరు అనుకుంటే ఏ పనులు కావాల్సింటే చేసుకొని వెళ్ళొచ్చు. నార్మల్ అయిన రిజల్ట్స్. ఏమి నెగెటివ్ ఏమి లేదు. చేసుకొని వెళ్ళొచ్చు. పర్వాలేదు ఈ సంవత్సరం. సో నెక్స్ట్ ఈ 6, 15, 24 తేదీ పుట్టిన వారికి లక్కీ టిప్స్ ఏమి అంటే మొదటిగా 6, 15, 24 తేదీ పుట్టినవారు లైఫ్ టైం బాగుండేదానికి ఒక మంచి మొబైల్ నెంబర్ చెప్తాను చూడండి. 41 టోటల్ వచ్చే మాదిరిగా మీ మొబైల్ నెంబర్ ఒకటి కొనండి. 6లో స్టార్ట్ కావాలి, 5లో ఎండ్ కావాలి. 10 నంబరు యాడ్ చేస్తే 41 టోటల్ రావాలి. ఈ మొబైల్ నంబర్లో 5, 6 ఎక్కువగా ఉంటే మంచిది. ఈ 41 అనే సంఖ్య వచ్చి 4+1 5. 5 అంటే నారాయణుడు. మీరు 6వ తేదీ పుట్టిన దానివల్ల 6వ నంబర్లో పుట్టిన దానివల్ల మీరు లక్ష్మీనారాయణ యోగం కలుగుతుంది. ఈ నంబర్ని మీరు వాడేదానికి మొదలు పెట్టండి. చాలా సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా మీరు వస్తారు. ఆ మొబైల్లో ఒక మహాలక్ష్మిది ఒక ప్రొఫైల్ పిక్. కొల్లాపూర్ మహాలక్ష్మినే కావచ్చు, లేదా మీకు ఇష్టమైన ఒక లక్ష్మిది ఒక ప్రొఫైల్ పిక్ పెట్టండి మొబైల్లో. ఒక లక్ష్మిది ఒక రింగ్ టోన్ వేసుకోండి. ఆ మొబైల్ని వాడేదానికి మొదలు పెట్టండి. నిజంగా మీకు కూడా లక్ష్మీనారాయణ యోగం కలుగుతుంది. మీరు లక్ష్మీపుత్రులు, లక్ష్మీపుత్రిలాగా ఒక మంచి సక్సెస్ఫుల్ పర్సనాలిటీ లాగా వస్తారు. దాని తర్వాత 6, 15, 24 ఈ తేదీలో పుట్టిన వారికి లక్కీ నంబరే 6. దానివల్ల ఎంతవరకు అవుతుందో ఆ 6ని లక్కీ నంబర్గా వాడండి. ఓకే. ఎలా గురుగారు అంటే మీ మొబైల్లో 00 అవర్స్ అంటే 24 అవర్స్ ఫార్మెట్కి మొబైల్ని సెట్ చేసుకోండి. అప్పుడేమవుతుందంటే మధ్యాహ్నం 1 గంట, మధ్యాహ్నం 2 గంటలను చూపించదు మొబైల్లో. 13 గంటలను చూపిస్తుంది, 14 గంటలను చూపిస్తుంది. అలా ఫార్మెట్లో పెట్టుకొని పొద్దున్నే లెగాలి. ఒక 4 గంటలకి నేమో అలారం పెట్టాలి. సో సారీ మీకు ఒకటి చెప్పేది మర్చిపోయినాను. 6, 15, 24 6, 15, 24 ఈ తేదీలో పుట్టిన వారికి 5 ఎందుకంటే మీరే 6వ తేదీలో పుట్టిన దానివల్ల 6ని లక్కీ నంబర్గా యూజ్ చేసుకొని వెళ్ళేది ఏమంత అది నార్మలే. 5 లక్కీ నంబర్గా యూజ్ చేయండి. ఎలా గురువుగారు అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ 6, 15, 24 తేదీలో పుట్టినవారు 5 లక్కీ నంబర్గా ఎలా వాడేది గురుగారు అంటే ఒక మొబైల్లో 00 అవర్స్కి మీరు ఫార్మెట్ చేసి పెట్టుకోండి. 24 అవర్స్ ఫార్మెట్. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు మధ్యాహ్నం 1 గంట అని చూపించదు, అది 13 గంటలను చూపిస్తుంది. 2 గంటలను చూపించదు, 14 గంటలను చూపిస్తుంది. ఏం చేయొచ్చు మీరు? పొద్దున్నే ఒక అలారం పెట్టాలి. 4 గంటలకు అలారం పెట్టాలి అని అనుకున్నారంటే 4 గంటలు 1 నిమిషం పెట్టండి. అప్పుడు 4+1 5 అవుతుంది.
దాని తర్వాత 9 గంటలకు బయలుదేరాలి బయటికి అన్నారు. అప్పుడు 9 గంటలు 5 నిమిషాలకు బయలుదేరండి. ఒక పెట్రోల్ వేయాలి, ₹1000 పెట్రోల్ వేయాలి అనుకున్నారు. 1400 1400 పెట్రోల్ వేయండి. ఒక ₹2000 డీజిల్ వేయాలి అని అనుకున్నారు బండికి. 2000కి వేసేది బదులు 2300కి వేయండి. 2300. 5 అయిందా? ఇలా లక్కీ నంబర్ని మీరు అన్ని చోట్ల వాడచ్చండి దీన్ని. ఒక పెట్రోల్ వేసేది కావచ్చు, డీజిల్ వేసేది కావచ్చు, అలారం పెట్టుకునేది కావచ్చు, ఇంటి నుంచి బయటికి వెళ్తారు కావచ్చు. 5 వచ్చే నంబర్ని ఎంత వాడతారో మీరు 6 అంటే లక్ష్మి, 5 అంటే నారాయణుడు, దాంట్లో కూడా లక్ష్మీనారాయణ యోగమే మీకు మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది. 1 to 1, 1 another 1 వర్క్లో మీకు సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. తర్వాత ఇంకొక లక్కీ టిప్ ఏమంటే 6/15/24 ఈ తేదీలో పుట్టిన వారికి లక్కీ కలర్స్ వచ్చి ఆల్ షేడ్స్ ఆఫ్ వైట్ని యూజ్ చేయండి. తర్వాత ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్, వెదర్ ఇట్ ఈస్ ఆలివ్ గ్రీన్, వెదర్ ఇట్ ఈస్ బాటిల్ గ్రీన్, వెదర్ ఇట్ ఈస్ పిస్తా గ్రీన్, ఈ కలర్స్ అన్నీ మీకు చాలా లక్కీ కలర్సే. దాని తర్వాత బ్లూ కలర్స్, ఆల్ షేడ్స్ ఆఫ్ బ్లూ, వెదర్ ఇట్ ఈస్ రాయల్ బ్లూ, స్కై బ్లూ, వైట్, బ్లూ, గ్రీన్, ఈ 3 షేడ్లో ఆల్ షేడ్స్ ఆఫ్ కలర్స్ మీరు ఇది ఫార్మల్లో పిస్తా గ్రీన్ వాడచ్చు, ఓకే, ఫార్మల్లో వైట్ వాడచ్చు, ఫార్మల్లో స్కై బ్లూ వాడచ్చు. బట్ ఈ క్యాజువల్ డ్రెస్ ఉంది చూడండి, జీన్స్, టీషర్ట్స్, ఇవన్నీ కూడా మీకు డార్క్ కలర్లోనే దొరుకుతుంది. ఆ డార్క్ కలర్స్ అని మీరు క్యాజువల్ డ్రెస్లను వాడచ్చు, ఫార్మల్ డ్రెస్లను వాడచ్చు. వాడండి. ఈ డ్రెస్ వాడేటప్పుడు, ఈ కలర్స్ వాడేటప్పుడు మేల్ కానీ ఫీమేల్ కానీ మీరు ప్లెజెంట్గా ఉంటారు. లేడీస్ డార్క్ కలర్స్ అన్నీ వాడచ్చు, బట్ మేల్స్ వచ్చి కాస్త లైట్ కలర్సే వాడండి దీంట్లో, ఫార్మల్ షర్ట్స్లో దీంట్లో. సో మీరు ప్లెజెంట్గా ఉంటారంటే అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ప్లెజెంట్గా ఉంటుంది. మీ అన్ని వర్క్లు, బిజినెస్, వర్క్, రిలేషన్షిప్ అన్నీ కూడా బాగుంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. దాని తర్వాత ఇంకొక లక్కీ టిప్ ఏమి, డైరెక్షన్లో 6/15/24 ఈ తేదీలో పుట్టిన వారికి లక్కీ డైరెక్షన్ వచ్చి నార్త్, ఉత్తరము, తర్వాత దక్షిణ ఆగ్నేయం, సౌత్ ఈస్ట్. ఈ 2 డైరెక్షన్ని ఎలా వాడాలి గురుగారు, ఎలా వాడచ్చు అంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఇంటి నుంచి మీరు బయలుదేరడం మీకు ఆల్రెడీ లక్కీ నెంబర్ చెప్తున్నాను, 5 ఎక్కువగా వాడండి. ఆ 5 వచ్చే టైం చూసుకొని నార్త్కి ఒక 2 అడుగులు వేసి దాని తర్వాత ఇంటి నుంచి బయట వెళ్ళండి. ఇంకొక రోజు లక్కీ టైమింగ్ చూసుకుంటారు, లక్కీ టైమింగ్లో సౌత్ ఈస్ట్ డైరెక్షన్కి ఒక 2 అడుగులు నడిచి తర్వాత ఇంటి నుంచి బయలుదేరండి. మీరు ఎక్కడికి బయలుదేరుతారో అది సక్సెస్ఫుల్ అవుతుంది, ఆ పని సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. తర్వాత మెయిల్ చేస్తారు, ఎంతోమంది మెయిల్ చేస్తారు, మెసేజ్లు చేస్తారు. మెయిల్ 2 లైనో 4 లైనో ప్రాఫిటబుల్గా మీరు క్లీన్గా టైప్ చేసి పెట్టుకోండి. మెయిల్, మెసేజెస్ టైప్ చేసి పెట్టుకొని ఆ లక్కీ టైం నేను చెప్పినాను కదా, లక్కీ టైం 5 వచ్చే టైం చూసుకొని నార్త్ చూసి సెండ్ చేయండి. టైప్ ఎప్పుడైనా చేసి పెట్టుకోవచ్చు, డ్రాఫ్ట్లో పెట్టుకొని మెసేజ్ సెండ్ చేసేది లక్కీ టైం ఉండాలా, డైరెక్షన్ చూడాలా, సౌత్ ఈస్ట్ చూసుకొని ఒకసారి, నార్త్ చూసుకొని ఒకసారి మెసేజ్, మెయిల్ పంపండి. రిప్లై అంతే ప్రాఫిటబుల్గా ఉంటుంది, అంతే సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడు మెయిల్, మెసేజెస్, ఈవెన్ ఒక జూమ్, ఇప్పుడంతా జూమ్ కాన్ఫరెన్స్ చేస్తాము, కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడతాము, బాస్ ఉంటారు, సబార్డినేట్స్ ఉంటారు, వాళ్ళంతా ఉండేటప్పుడు మీరు నార్త్ ఫేస్ చేసి జూమ్, కాన్ఫరెన్స్ కాల్, వీడియో కాల్ ఇవన్నీ చేసి చూడండి. సౌత్ ఈస్ట్కి ఫేస్ చేసి, నార్త్కి ఫేస్ చేసి చేయండి. ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఆ మీటింగ్ అంటే, ఎంత ప్రాఫిటబుల్గా ఉంటుందంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని లక్కీ టిప్స్ చెప్పినాము, పర్సనాలిటీ గురించి చెప్పినాము. సో నా ప్రకారంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విషయం చాలా ఇష్టమవుతుంది అనుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థిస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.